లాగరిథమ్స్లో కంటిన్యూషన్ వీడియో. సో ఇది కూడా ఒక ఇన్ఈక్వాలిటీ ఉంది. సో ఫస్ట్ మనము ఒక ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ డొమైన్ కనుక్కోవాలన్నాం. సో డొమైన్ అనేది రూల్స్ కొన్ని ఫాలో అవుతున్నాం. లాగ్ లోపల నెగిటివ్ ఉండకూడదు, జీరో ఉండకూడదు, బేస్ 1 అవ్వకూడదు. సో ఇక్కడ లాగ్తో పాటు స్క్వేర్ రూట్ కూడా వచ్చింది. కాబట్టి ఇంతకుముందు మీకు స్టార్టింగ్లో డొమైన్ కనుక్కునేటప్పుడు స్క్వేర్ రూట్స్లో కూడా ఈవెన్ రూట్స్, స్క్వేర్ రూట్ కానీ, ఫోర్త్ రూట్ కానీ, 6 రూట్ కానీ అవన్నీ కూడా ఈవెన్ రూట్స్. ఈవెన్ రూట్స్లో నెగిటివ్ ఉండకూడదు అని కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు డొమైన్ కనుక్కునేటప్పుడు ఇది ఈవెన్ రూట్స్లో ఉంది కాబట్టి సో నెగిటివ్ అవ్వకూడదు. మరి నెగిటివ్ కాకూడదు అంటే అర్థం ఏంటి? పాజిటివ్ అని అవ్వచ్చు, జీరో అయినా అవ్వచ్చు. సో జనరల్గా అయితే పాజిటివ్ అవ్వచ్చు, జీరో కూడా అవ్వచ్చు. కానీ ఈ ప్రాబ్లంలో జనరల్గా అయితే ఈవెన్ రూట్స్లో జీరో ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు. కానీ ఈ ప్రాబ్లంలో జీరో ఉండడానికి అవకాశం లేదు, జీరో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే సో జీరో అయిందనుకోండి ఈ వాల్యూ, అప్పుడు లాగ్ లోపల ఏమొస్తుంది? జీరో వస్తుంది కదా. సో ఈవెన్ రూట్స్లో మనకి జీరో రావచ్చు, పాజిటివ్ రావచ్చు. కానీ ఆ ఈవెన్ రూట్ అనేది లాగ్ లోపల ఉంది, మరి అది జీరో అయిపోతే లాగ్ లోపల జీరో వస్తుంది కదా. కాబట్టి జీరో కూడా కాకూడదు. అంటే నెగిటివ్ కాకూడదు, జీరో కూడా కాకూడదు అంటే x-1 ఏం కావాలి? పాజిటివ్ అవ్వాలి. అప్పుడు x-1 పాజిటివ్ అయితే అప్పుడు సో గ్రేటర్ దెన్ జీరో అంటే సో జీరో అయ్యే ఛాన్స్ లేదు కదా. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ లాగ్ లోపల ఏముంది? x-6 ఉంది. సో అండ్ x-6 గ్రేటర్ దాన్ జీరో, జీరో ఉండకూడదు, నెగిటివ్ ఉండకూడదు. కాబట్టి గ్రేటర్ దాన్ జీరో. సో దీని నుంచి మనకి డొమైన్ x>1 వస్తుంది అండ్ x>6 వస్తుంది. సో x>1 అండ్ x>6. సో ఈజీగా మనం ఐడెంటిఫై చేసేయచ్చు. ఏంటి ఇంటర్సెక్షన్ ఏంటి? గ్రేటర్ దాన్ 6 అని. సో ఇక్కడైతే ఈజీగా చెప్పేయచ్చు. సో ఎప్పుడైనా గుర్తుపట్టలేకపోతే మనం నెంబర్లు ఏం తీసుకుంటాం? సో మోర్ దాన్ 1, నెక్స్ట్ ఏంటి? మోర్ దాన్ 6. సో మోర్ దాన్ 6 ఉంటే మోర్ దాన్ 1 ఉన్నట్టే కదా. కాబట్టి కామన్ ఏంటి? సో బోత్ లైన్స్ వచ్చింది x>6. సో ఇప్పుడు మనకి డొమైన్ ఏమొస్తుంది? x>6 వస్తుంది. సో ఇది డొమైన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్ళిపోయి మనం ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ 3 పవర్ లాగ్ బేస్ 3. సో ఇంతకుముందు మనకు ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాం. సో ఏ లాగ్ ఎక్స్ బేస్ ఏ. సో లాగర్థం బేసు, ఎక్స్పోనెన్షియల్ బేసు రెండు సేమ్ ఉంటే లాగ్ రిమూవ్ అయిపోయి మీకు ఏమొస్తుంది? ఇక్కడ ఏదైతే ఉందో సో అదే ఆన్సర్ వస్తుంది ఎక్స్. సో లాగ్ 20 బేస్ 3, ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా 3 ఉంటే సో లాగర్థం బేస్, ఎక్స్పోనెన్షియల్ బేస్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది రిమూవ్ చేసేసి మనం ఏం రాయొచ్చు? 20 రాయొచ్చు. మరి ఇక్కడ కూడా ఏంటి? లాగర్థం బేస్ 3 ఉంది, ఎక్స్పోనెన్షియల్ బేస్ కూడా 3 ఉంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు? ఆ లాగర్థంని కంప్లీట్గా మనము రిమూవ్ చేసేయచ్చు. సో ఇది రిమూవ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్ బేసు, లాగర్థం బేసు రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి సో మనం వాటిని రిమూవ్ చేసేయచ్చు. అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది క్వశ్చన్? సో లాగ్ వెళ్ళిపోయి x-1 లెస్ దాన్ x-3, సారీ 6, x-6. సో ఇక్కడ x-6 వచ్చేసింది. నెక్స్ట్ +3. సో ఇప్పుడు x-1 లెస్ దాన్ సో ఇదేంటి? x-3. నెక్స్ట్ ఇప్పుడు స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి సో బోత్ సైడ్స్ మనం ఏం చేస్తాం? స్క్వేరింగ్ చేస్తాం. కానీ అది కరెక్ట్ మెథడ్ కాదు. మరి ఎలా చేయాలి అంటే ఇక వేరే మెథడ్ లేదు, స్క్వేరింగే చేయాలి. మరి కరెక్ట్ మెథడ్ కాదు కదా అంటే ఏమవుతుందంటే మీకు స్క్వేరింగ్ చేస్తే ఆన్సర్ కరెక్ట్గా రాకపోవచ్చు. అంటే సపోజ్ ఈ స్క్వేరింగ్ చేసేసాం అనుకోండి, x-1 గ్రేటర్ దాన్ x-3 ఏదో సాల్వ్ చేసేసాం. ఒకవేళ ఎక్స్ వాల్యూస్ ఏంటంటే సపోజ్ 0 ఇట్లా 1 2 3 అలా వచ్చినాయి అనుకోండి. సో వెరిఫై చేస్తాం, వచ్చిన ఆన్సర్ని అందులో వెరిఫై చేస్తాం సాటిస్ఫై అవుతుందా లేదా అన్నది. సో అంటే 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన అంటే మీరు అంతా స్క్వేరింగ్ చేసేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. వచ్చినంత మాత్రాన ప్రతి వాల్యూ ఆన్సర్ అవ్వాలని రూల్ లేదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే మరి అవునా కదా, వచ్చిన ఆన్సర్ కరెక్ట్ లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, సాటిస్ఫై అవ్వాలి. అదే 0 రాశారనుకోండి, 0-1 ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. రూట్లో నెగిటివ్ రాకూడదు కదా, కాబట్టి 0 అనేది తీసుకోకూడదు. అలాగే 1 3 సబ్స్టిట్యూట్ చేస్తాం, సాటిస్ఫై అయితే తీసుకుంటాం, సాటిస్ఫై కాకపోతే తీసుకో.
సో ఈ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే డొమైన్ కనుక్కోకుండా చేస్తే ఇటువంటి తప్పులు వస్తాయి. అదే మీరు డొమైన్ కనుక్కొని చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి, డొమైన్ కనుక్కోకుండా ఒక స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు బోత్ సైడ్స్ మీరు స్క్వేరింగ్ చేస్తే వచ్చిన ప్రతి వాల్యూ ఆన్సర్ కాకపోవచ్చు, అందులో కొన్ని వచ్చిన వాల్యూస్ ఆన్సర్ కాకపోవచ్చు. అది ఎలా తెలుస్తుంది అంటే ఆ వచ్చిన వాల్యూస్ తీసుకెళ్ళి మళ్ళీ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అక్కడ వాల్యూస్ దగ్గర అది డిఫైన్ అవ్వాలి, లేదంటే బోత్ సైడ్స్ అక్కడ ఏదైతే ఈక్వల్ టు ఉంటే ఈక్వల్ టు, లెస్ దాన్ ఉంటే లెస్ దాన్, అది కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. క్వశ్చన్ ఏ రూల్ అయితే ఉందో అంటే ఇక్కడ లెస్ దాన్ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ సాటిస్ఫై అవ్వాలి, లెస్ దాన్ ఉంటే లెస్ దాన్ సాటిస్ఫై అవ్వాలి, నెక్స్ట్ సేమ్ టైం డిఫైన్డ్ అవ్వాలి, ఇట్లా ఉంటుంది. సో ఇదంతా హెడేక్ లేదని వద్దు అనుకుంటే ముందే డొమైన్ కనుక్కున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మనం ఎలా అయినా డొమైన్ కనుక్కున్నాం కాబట్టి సో నో ప్రాబ్లం, ఇక్కడ మనకు అటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి అంటే డొమైన్ కనుక్కోకుండా చేసినప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి మనం డొమైన్ కనుక్కున్నాం కాబట్టి ఎటువంటి వరి అవసరం లేదు. ఒకవేళ ఎప్పుడైనా మీరు డొమైన్ కనుక్కోకుండా చేస్తే వచ్చిన ఆన్సర్స్ని మళ్ళీ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేసుకోండి. సో ఇప్పుడు స్క్వేరింగ్ చేసేస్తే అప్పుడు x-1 లెస్ దాన్, సో ఇదేంటి x² మైనస్ 6x ప్లస్ 9. సో నెక్స్ట్ ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ రాసేస్తే x² మైనస్ 6x ప్లస్ 9 లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్ అవుతుంది x-1. సో ఇదంతా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసేయండి. అప్పుడు ఏంటి x² మైనస్ 7x ప్లస్ 10 గ్రేటర్ దాన్ 0. సో అప్పుడు చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే 10 రావాలి, యాడ్ చేస్తే 7 రావాలంటే సో x² మైనస్ 5x మైనస్ 2x ప్లస్ 10 గ్రేటర్ దాన్ 0. సో x కామ్ తీస్తే అప్పుడు x మైనస్ 5 మైనస్ 2 కామ్ తీస్తే x మైనస్ 5 గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు x మైనస్ 5 కామ్ తీసేయాలనుకోండి x మైనస్ 5 ఇంటూ x మైనస్ 2 గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు పిఎన్పి రూల్ వాడితే సో 2 5, సో ఏంటి పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్, సో పాజిటివ్ పిఎన్పి రూల్ రాకపోతే చెక్ చేసుకోవాలి. స్టార్టింగ్లో పిఎన్పి రూల్స్ ఉన్నాయి, ఫాలో అవ్వండి. నేను డైరెక్ట్ రాసేస్తా, ప్రతిసారి మనం అంత ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో పాజిటివ్ ఇది. ఇప్పుడు డొమైన్ మనకు ఆన్సర్ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు 2కి లెఫ్ట్ సైడ్ అంటే మైనస్ ఇన్ఫినిటీ టు 2 యూనియన్ 5 టు ఇన్ఫినిటీ. సో ఇప్పుడు ఇది ఆన్సర్ వచ్చింది కానీ ఇది ఫైనల్ ఆన్సర్ అవునా కాదా అంటే సో డొమైన్కి దీనికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. డొమైన్ ఏంటి మనకి, సో ఇది డొమైన్ x>6. సో దీనికి రెండింటికి ఇంటర్సెక్షన్, వచ్చిన ఆన్సర్కి డొమైన్కి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. ఇక్కడ ఇంతకుముందులాగా కేసెస్ లేవు, ఎందుకంటే మనం లాగ్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది. ఇంతకుముందు మనం లాగ్ రిమూవ్ చేసాం, ఇప్పుడు ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇంటర్సెక్షన్ తీసుకుందాం. సో ఏంటి ఇక్కడ కనిపించిన వాల్యూస్ 2 కనిపిస్తుంది, 5 కనిపిస్తుంది, 6 కనిపిస్తుంది. సో మనకి డొమైన్ నుంచి ఏంటి x>6 అంటే 6కి రైట్ సైడ్ ఉండాలి డొమైన్ నుంచి. నెక్స్ట్ వచ్చిన ఆన్సర్ నుంచి ఏంటి మనకి x వాల్యూ అనేది 2కి లెఫ్ట్ సైడ్ ఉండాలి, సో సపరేట్ లైన్. నెక్స్ట్ 5కి రైట్ సైడ్ ఉండాలి. సో ఇప్పుడు బోత్ లైన్స్కి కామన్ ఏరియా ఏంటి, ఇదే కదా, బోత్ లైన్స్ వచ్చినది ఆన్సర్ ఇది. కాబట్టి ఇప్పుడు మనకి ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది, x6కి రైట్ సైడ్ అంటే x బిలాంగ్స్ టు 6 టు ఇన్ఫినిటీ. ఇది మనకి కావాల్సిన ఆన్సరు. అదే డొమైన్ కనుక్కోకుండా చేసి ఉంటే ఆన్సర్ ఫెయిల్ అయ్యేది. సో మీరు స్క్వేరింగ్ చేస్తే ఈ ఆన్సర్ కూడా వచ్చింది, కానీ అది రియల్గా ఆన్సర్ కాదు. సో x బిలాంగ్స్ టు 6 ఇన్ఫినిటీ. సో మీరు డొమైన్ కనుక్కొని చేసినప్పుడు స్క్వేరింగ్ చేసినా నష్టం లేదు. డొమైన్ కనుక్కోకుండా స్క్వేరింగ్ చేస్తే వచ్చిన ఆన్సర్ని వెరిఫై చేసుకోవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు మీకు ఫేస్ అవుతూ ఉంటాయి, సో గుర్తుంటుంది. ఇప్పుడు మర్చిపోయినా కూడా ముందు ముందు సో మీకు తగులుతూ ఉంటాయి వేరే వేరే చాప్టర్స్లో. సో అప్పుడు వెరిఫై చేస్తుంటాం. సో అక్కడ ఎందుకు వెరిఫై చేయాల్సి వచ్చింది అంటే మీరు డొమైన్ కనుక్కోకుండా చేశారు కాబట్టి వెరిఫై చేయాల్సి వస్తుంది. డొమైన్ కనుక్కోకుండా చేసినప్పుడు రాంగ్ ఆన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం వెరిఫికేషన్ చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఇక్కడ కూడా ఫస్ట్ డొమైన్ కనుక్కోవాలి. సో లాగ్లో నెగిటివ్ ఉండకూడదు, 0 ఉండకూడదు. సో ఇక్కడ ఈవెన్ పవర్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకేం కాకూడదు, 0 కాకూడదు. సో ఎట్లయినా నెగిటివ్ అవుతుంది, ఈవెన్ పవర్ ఉంది కాబట్టి నెగిటివ్ అయ్యే స్కోప్ లేదు. ఇంకా దేనికి అవకాశం ఉంది, 0 అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో మనకి 0 కాకూడదు. అండ్ x+5 ఒకవేళ ఈవెన్ పవర్ లేకపోతే మనం ఏం రాసేవాళ్ళం, greater than 0 అని రాసేవాళ్ళం. ఈవెన్ పవర్ లేకపోతే greater than 0, ఎందుకు, పాజిటివ్ అవ్వాలి.
నెగిటివ్ అవ్వకూడదు, జీరో అవ్వకూడదు. మరి ఇక్కడ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఈవెన్ పవర్ ఉన్నప్పుడు ఎలా అయినా నెగిటివ్ అయ్యే అవకాశం లేదు. కంప్లీట్గా పాజిటివ్ అన్న అవుతుంది, లేదంటే జీరో అన్న అవుతుంది. సో జీరోకి లాగ్ అనేది డిఫైండ్ అవ్వదు కాబట్టి జీరో అవ్వకూడదు. అది ఈవెన్ పవర్ లేకపోతే మీరు ఇదే క్వశ్చన్ని ఒకవేళ ఆడ్ పవర్ లేదా పవర్ లేకుండా ఉంటే ఇదే క్వశ్చన్ని ఇక్కడ నాట్ ఈక్వల్ టు బదులు ఏం రాస్తారు, గ్రేటర్ దెన్ జీరో అని రాసేవాళ్ళు. సో దీని నుంచి మనకు డొమైన్ వచ్చేస్తుంది 3x ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే x నాట్ ఈక్వల్ టు 1/3 అండ్ ఇయర్ x నాట్ ఈక్వల్ టు -5. సో డొమైన్ ఏంటి, ఈ రెండు వాల్యూస్ తప్పించి ఇంకేమైనా ఉండొచ్చు. అంటే అప్పుడు డొమైన్ ఏంటి, ఆల్ రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ దీస్ టూ వాల్యూస్. ఏంటది, సో ఆల్ రియల్ నెంబర్స్ మైనస్ అంటే అదర్ దెన్ దీస్ టూ వాల్యూస్. సో మనం రిమూవ్ చేసామంటే ఆ వాల్యూస్ తప్పించి రిమైనింగ్ అంతా కూడా డొమైన్. సో డొమైన్ కనుక్కున్నాం. ఇప్పుడు ప్రాబ్లంకి వచ్చేద్దాం. సో బోత్ సైడ్స్ లాగ్ ఉంది, సేమ్ బేస్ ఉంది కాబట్టి మనం లాగ్ రిమూవ్ చేసేయచ్చు. అప్పుడు 3x - 1 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా మనం లాగ్ రిమూవ్ చేసేస్తే x + 5 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, లెస్ దాన్ కాబట్టి లెస్ దాన్ అని రాసేస్తారు, కానీ తప్పు. ఎందుకు, మనం ఇంతకుముందు చెప్పాము బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఇంక్రీజింగ్ ఫంక్షను, బేస్ బిట్వీన్ 0 ఉన్నప్పుడు డిక్రీజింగ్ ఫంక్షను. సో ఒక ఫంక్షను f(x1) ఇఫ్ f(x1) లెస్ దాన్ f(x2), ఆ ఫంక్షన్ మనకి f(x) అనేది డిక్రీజింగ్ అని తెలిస్తే అప్పుడు మనం ఆ ఫంక్షన్ f రిమూవ్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. అలాగే ఇక్కడ లాగ్ అనేది జనరల్గా లాగ్ అనేది ఇంక్రీజింగ్ ఫంక్షన్, కానీ అది ఎప్పుడు బేస్ మోర్ దాన్ 1 ఉన్నప్పుడు. మరి ఇక్కడ బేస్ బిట్వీన్ 0 and 1 ఉంది కాబట్టి సో డిక్రీజింగ్ ఫంక్షను కాబట్టి ఇప్పుడు మనం ఎఫ్ రిమూవ్ చేసేస్తే సో ఇక్కడ ఏమొచ్చింది, ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయింది. అలాగే ఇక్కడ మనకి ఎఫ్ అంటే ఏంటి, లాగ్ అనేది రిమూవ్ చేసాము, బేస్ బిట్వీన్ 0 and 1 ఉంది కాబట్టి అది డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి సో ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. లెస్ దాన్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్క్వేరింగ్ చేసేసి సింప్లిఫికేషన్ చేసేస్తారు జనరల్గా, ఓకే నో ప్రాబ్లం. కానీ కొద్దిగా టెక్నిక్గా చేయొచ్చు ఈ ప్రాబ్లం, చూడండి కొద్దిగా స్మార్ట్గా చేయొచ్చు. సో జనరల్గా మీరు ఏం చేస్తారు, దీన్ని స్క్వేర్ చేసి మొత్తం ఒక సైడ్ తీసుకొచ్చి సో ఫ్యాక్టరేషన్ చేస్తారు. కానీ ఒక టెక్నిక్ గుర్తు చూసుకోండి, ఇక్కడ రెండింటికి ఈవెన్ పవర్స్ ఉంది, దాన్ని వాడుకుందాం. సో ఏంటంటే 3x - 1 హోల్ స్క్వేర్ మైనస్ x + 5 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ 0. సో నేను స్క్వేరింగ్ చేయలేదు, జస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది a² - b² టైప్లో ఉంది. సో మీకు సింప్లిఫికేషన్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. a² - b² అంటే ఏంటి, a - b అంటే a + bనే కదా, కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు మనం, a - b. సో b అంటే ఏంటి, x, సో -5 ఇంటూ a + b, ఈ రెండింటి సమ్ము. సో 3x - 1 + b అంటే ఏంటి, x + 5. సో ఇక్కడ a² - b² టైప్లో ఉంది కాబట్టి మనం a + b ఇంటూ a - b చేసాం. అదే మీరు స్క్వేరింగ్ చేసేస్తే స్క్వేరింగ్ చేసి సింప్లిఫికేషన్ చేసి మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, మళ్ళీ ఫ్యాక్టరేషన్ చేయాలి. సో ఇక్కడ మీకు అదంతా అవసరం లేకుండా సో డైరెక్ట్గా ఫ్యాక్టరేషన్ అయిపోయింది మీకు. సో అలా మీకు టైం సేవ్ అవుతుంది. ఇలాంటి టెక్నిక్స్ ఈ ప్రాబ్లం అంటే ఓకే, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ మరీ లెంతీగా ఉంటాయి. సో ఈ టెక్నిక్ వాడితే మీకు చాలా ఈజీగా అయిపోతుంది. సో అలాంటి టెక్నిక్స్ డెవలప్ చేసుకోండి. 3x - x ఎంత, 2x - 6. సో నెక్స్ట్ 3x + x 4x. సో -1 + 5 4. సో గ్రేటర్ దాన్ 0. సో క్రిటికల్ ఈచ్ వన్ 0కి ఈక్వేట్ చేస్తే క్రిటికల్ వాల్యూస్ ఏమొస్తుంది, 2x = 6 అంటే x = 3 వస్తుంది. సో ఇది 0కి ఈక్వేట్ చేస్తే -1 వస్తుంది. సో మన నెంబర్ లైన్ మీద వీటిని అరేంజ్ చేస్తాం, -1 and 3. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఆల్ ఎక్స్ క్వశ్చన్స్ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి సో రైట్ సైడ్ పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్, పిఎన్పి రూల్ ఫాలో అవుతున్నాం. సో మనకి గ్రేటర్ దాన్ అంటే పాజిటివ్ ఏరియా తీసుకుంటాం. సో -1కి లెఫ్ట్ సైడ్, 3కి రైట్ సైడ్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు, సో ఇది -1కి లెఫ్ట్ సైడ్, 3కి రైట్ సైడ్. సో ఇది ఆన్సర్. కానీ ఈ వచ్చిన ఆన్సర్కి డొమైన్కి కామన్ వాల్యూస్ తీసుకోవాలి కదా, కాబట్టి చూడండి డొమైన్లోకి దీనికి కామన్ వాల్యూస్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి, -1కి లెఫ్ట్ సైడ్, 3కి రైట్ సైడ్. సరే ఇప్పుడు మనం డొమైన్లోకి వెళ్దాం. ఇక్కడ ఆన్సర్ ఏం రాయట్లేదు, డైరెక్ట్ రాసేస్తున్నాను. సో దీని నుంచి మనకి ఏంటి, -1కి లెఫ్ట్ సైడ్, అలాగే 3కి రైట్ సైడ్ అయిపోయింది. నెక్స్ట్ డొమైన్ నుంచి 1/3 కనిపిస్తుంది. 1/3 ఎక్కడుండే అవకాశం ఉంది,
సో ఇక్కడ ఉండే అవకాశం ఉంది 1/3. నెక్స్ట్ -5 ఎట్ సైడ్ ఉంటుంది. సో -1కి లెఫ్ట్ సైడే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఏంటి డొమైన్లో ఈ 2 వాల్యూస్ ఉండకూడదు. సో 1/3 ఉండకూడదు. అంటే ఈ లైన్లో ఎక్కడన్నా 1/3 ఉంటే డిలీట్ చేస్తాం, కానీ 1/3 రాలేదు. సో లైన్ ఎక్కడ వచ్చింది? -1కి లెఫ్ట్ సైడ్, 3కి రైట్ సైడ్. సో 1/3 అనేది ఆన్సర్లో లేదు, కానీ -5 ఉంది. సో -5 తీసుకోకూడదు. సో -5 అనేది రిమూవ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు డొమైన్ ఏంటి, ఫైనల్ ఆన్సర్ ఏంటి? ఇంటర్సెక్షన్ x బిలాంగ్స్ టు -∞, -5 యూనియన్ -5, -1 యూనియన్ 3 to ∞. లేదు అంటే x బిలాంగ్స్ టు -∞, -1 అంటే -1 వరకు రాసేసి యూనియన్ 3 to ∞. కానీ -5 రాకూడదు. మనం ఇందులో -5 డిలీట్ చేయలేదు కాబట్టి ఇక్కడ డిలీట్ చేయండి. ఇలా రాసినా కూడా ఏం కాదు. -5 డిలీట్ చేస్తే ఆన్సర్ వస్తుంది.